బి అలర్ట్. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా గోదావరి నీటి మట్టం 50 అడుగులకు చేరింది. రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా వానలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు నదులకు వరద తాకిడి పెరిగింది. ఈ క్రమంలో భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ఉపనదులు పొంగిపొర్లడంతో గోదావరికి వరద తాకిడి పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో 50 అడుగుల నీటి మట్టం నమోదైంది. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అక్కడి అధికారులు. ఇంద్రావతి, ప్రాణహిత ఉపనదుల నుండి భారీగా వరద నీరు గోదావరిలో కలుస్తుందని సమాచారం. ఎగువనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దిగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు చెందిన 21 గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. సుమారు 11.5 లక్షల క్యూసెక్కుల వరద నమోదు అవుతుందని, ఈరోజు రాత్రి 9 గంటలకు 51.2 అడుగులకు నీటి మట్టం చేరుకుంటుందని సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తున్నట్టు కనిపించినప్పటికీ మంగళవారం రాత్రికి 53 లేదా 55 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కేంద్ర జలవనరుల సంఘం తెలిపింది. దీనిపై ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రభుత్వాలు ముందస్తు చర్యలకు అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేసిన విషయం తెలిసిందే. దానిపై రివ్యూలు కూడా జరుగుతున్నాయి. ప్రజలు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నపిల్లల విషయంలో, వృద్ధుల విషయంలో, తీర ప్రాంతాల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి.